ఇలా అవేర్‌నెస్ ఇవ్వడంతో పాటు, మా క్లినిక్‌లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తారో, వాళ్ళకి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌కి వాళ్ళ బాడీలో వస్తున్న పెయిన్‌కి రూట్ కాజ్ ఏంటి? డిసీజ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలని సెపరేట్ ఎక్స్‌ప్లనేషన్ సెషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకిస్తున్న ట్రీట్మెంట్ ఎలా వర్క్ అవుతుందని కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది పేషెంట్ సెంట్రిక్‌గా ఉంటుంది. ఇలా కాకుండా ఎవరైనా హెల్త్ ప్రొఫెషన్‌ని బిజినెస్ లాగా చేస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. అది వేరే వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. మీరు తీసుకునే మెడిసిన్ సింప్టమ్స్‌ని తగ్గించగానే నేను హెల్తీ అని హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. కానీ ట్రూత్‌ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సడన్ డెత్ లాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయకుండా ఉంటాము. అందుకే మీ బాడీలో జరిగే ఇంటర్నల్ చేంజెస్ గురించి ఎవరో ఆలోచిస్తారని వదిలేయకుండా మీ బాడీని అర్థం చేసుకోండి. దాని గురించి ఆలోచించండి. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా సిమ్టమ్స్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. సిమ్టమ్స్‌ని ట్రీట్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి మీ బాడీలో లాంగ్ టర్మ్‌గా ఏం జరుగుతుంది అని మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో స్పెషలైజేషన్ అనేది పెరిగిపోయింది. ఒకరు హార్ట్‌ని ట్రీట్ చేస్తూ ఉంటే, ఇంకొకరు కిడ్నీని, ఇంకొకరు బ్రెయిన్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పర్టిక్యులర్ ఆర్గాన్, బాడీ పార్ట్ పైన డీప్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మన బాడీ ఒక సింగిల్ పార్ట్ కాదు. కంప్లీట్ హ్యూమన్ సిస్టమ్. మైండ్, బాడీ, ఎమోషన్స్, లైఫ్ స్టైల్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్‌ని చేసుకుంటున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ నా సింప్టమ్స్ కోసమా? లేదా కంప్లీట్ బాడీ బ్యాలెన్స్ కోసమా అని ఒక్కసారి ఆలోచించాలి.